హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఈ రోజున మనకు అయోధ్యలో రామజన్మభూమి అక్షంతల్ని ప్రతి ఒక్క గడపకి పంచుతున్నారు. ఈ రామజన్మభూమి యొక్క ప్రాముఖ్యత, అలాగే మనకి ఎలా చేరుతాయి, ఎలా తీసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఏమి చేయాలి. అయోధ్యలో 22వ తారీఖున రామ విగ్రహం యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి ఆ రోజున మనం ఇంట్లో ఏం చేయాలనేది విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అనేది జనవరి 22, 2024 జరుగుతుంది. ఎంత ముఖ్యమైన కార్యక్రమం, మన భారతీయులందరం కూడా చాలా గర్వించదగ్గ కార్యక్రమం అండి. అయోధ్య రాముడు పుట్టిన స్థలంలో మనకు రామ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. రామ విగ్రహాన్ని పూజించిన అక్షంతల్ని ప్రతి ఒక్క గ్రామానికి గడప గడపకి చేరే విధంగా హిందూ సంస్థలు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. దాని యొక్క ప్రాసెస్ ఏమిటంటే, జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి ఊరిలో ఉండే దేవాలయానికి రామజన్మభూమి నుంచి వచ్చే, అంటే అయోధ్య నుంచి వచ్చే బలరాముణ్ణి పూజించిన అక్షంతలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షంతలు వెళ్ళాలనే ఉద్దేశంతో రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఈ అక్షంతల్ని పంపుతున్నారండి. అయోధ్య అక్షంతలు ప్రతి గడపకు వచ్చినప్పుడు మనం ముందుగానే అక్షంతలు రెడీ చేసుకున్న పళ్ళెంలో అక్షంతలు తీసుకోవాలటండి. మన అక్షంతలు వాళ్ళు ఇచ్చిన అక్షంతల్లో మొత్తం కలుపుకొని ఇల్లు నిర్మించుకునే వాళ్ళు కానీ, పెళ్లి రోజులు, పిల్లల పుట్టినరోజులప్పుడు, మంచి మంచి శుభకార్యాలప్పుడు ఇవి వాడుకుంటే చాలా పవిత్రమైన అక్షంతలు కాబట్టి చాలా మంచి జరుగుతుందన్న నమ్మకం అండి. జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మన గ్రామంలో ప్రతి ఇంటికి గడప గడపకు అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ అక్షంతలు మరియు రాములవారి ఫోటో కారపత్రం వస్తుందంటండి. మనం అంతా ఉదయం 8 గంటల వరకే మన ఇంటిని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండాలంటే అక్షంతల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ. శ్రీరామ జన్మభూమిలో నిర్మాణం అవుతున్న భవ్య మందిర వివరాలు. పరంపరాగతమైన నాగర శైలిలో మందిర నిర్మాణం చేయబడుతున్నది. మందిర పొడవు తూర్పు పడమర 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3 అంతస్తుల మందిరంలో ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాలు ఉంటాయంట. క్రింది అంతస్తులో గ్రౌండ్ ఫ్లోర్ గర్భగుడిలో శ్రీ భగవాన్ బలరాముని శ్రీరామ్లాల విగ్రహం. మొదటి అంతస్తు గర్భగుడిలో శ్రీరామ దర్బార్, సీత, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు, హనుమాన్ విగ్రహాలు ఉంటాయంట. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, సంగీత మండపం, ఇలా మొత్తం 5 మండపాలు ఉంటాయంట. స్తంభాలు మరియు గోడలపై దేవీ దేవతల వివిధ రూపాలు ఉంటాయంట. అయోధ్య రామయ్య అక్షంతలు అయితే మా ఇంటికి వచ్చాయండి. ఇన్ని ఇచ్చారు. ఈ అక్షంతల్లో మనం అక్షంతాలు తయారు చేసుకొని కలుపుకొని మంచి మంచి శుభకార్యాలకు వాడుకోవాలి. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలటండి. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి. విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరగాలి. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.